సీఎం చంద్రబాబు డాక్టర్ అంబేద్కర్ను అవమానించారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారంటూ అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. దళితులకు పెద్దపీట వేస్తూ ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ నిర్మించారని పేర్కొన్నారు మాజీ మంత్రి మేరుగా. ఇదివరకు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు అంబేద్కర్ గారిని అవమానించిన తీరు చూసాం. దళితుల్లో ఎవరైనా పుట్టాలా అని చెప్పినటువంటి రాజకీయ నాయకుడు చూసాం. దళితులు మురికి వాళ్ళని చెప్పిన రాజకీయ నాయకులు చూసాం. చంద్రబాబు పరిపాలన అనేక అసమానతలు, అఘాయిత్యాలు, అమానుషాలు చూసాం. చివరికి ఇందాక సోదరులు చెప్పినట్టు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముళ్ల పొదల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎక్కడ ఎంత వర్క్ అవుతుందో చూసిరామంటే అరెస్ట్ చేసిన తీరు చూసాం. అది గమనించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు గొప్ప ఆలోచనలతో పరిపాలన చేస్తూనే అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని విజయవాడ నడిపట్టున 400 కోట్లు వెచ్చించి 81 అడుగుల ప్రతిష్టలో 125 అడుగుల విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసి భారతావనికి రాబోయే దేశ తరాలకు దిక్సూచిగా అంబేద్కర్ ఆలోచన విధానమే శరణ్యం అనే విధంగా ఏర్పాటు చేసి